లడ్డు అంశంపై మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటన చేశారు. టీటీడీ విషయంలో వైసీపీ మహాపాపం చేసిందని, హిందూ మత విధ్వంసానికి పాల్పడ్డారని మంత్రి ఆనం తెలిపారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని, కల్తీ నెయ్యి కొనుగోలు చేసి దోపిడీ చేశారని ఆనం ఆరోపించారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మత సామరస్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నాం. ఎవరి మత భావాలను దెబ్బతీసే చర్యలు జరిగినా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులను కాపాడడం ప్రభుత్వ ధర్మంగా భావిస్తున్నాం. ఇవాళ నీతులు చెప్తుంటే వినాల్సి వస్తుంది. సిబిఐ తీర్మానాల ద్వారా నిర్ణయించబడ్డాయి. లడ్డూ తయారీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించబడుతుంది. అధ్యక్ష, ఈనాడు ఈ యొక్క పరిస్థితులు ఇవాళ రావడానికి జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఈనాడు ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, బాధాకరం అధ్యక్ష, గడిచిన 3-4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన అనేక అవాకులు చవాకులు మాట్లాడారు. లడ్డు ప్రసాదం మీద అనేక విషపూరితమైనటువంటి విధానాలను చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈనాడు చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఈ సభలో అత్యంత బాధాకరమైన విషయం అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై బాధాకరం అధ్యక్ష చెప్తుంటే వినాల్సి వస్తుంది. అధ్యక్ష, సిబిఐ అధ్యక్ష సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 36 మందిని ఇవాళ నిన్న. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.